తాత నేను చూడండి నువ్వు నల్లగా ఉంటావు కదా ఓకే చెప్పిండో ఆయన కూడా. మా మామకి ఇష్టం ఉండే నీ మంచితనం. ముందే లేవాలి, ఎవ్వరు లేచినా కానీ వాళ్ళ ఆరోగ్యాలు మంచుకుంటాయి. 5:30 వరకే లేవాలి, లేచి కూర్చొని పండుకున్న జరగని లేవాలి. నిజం బిడ్డ, పొద్దున్న లేచి 5:30కే లేస్తా. 5 గంటలకే మేలుకు అవుతుంది నాకు. లేచి బదులుతో ఇల్లు ఊసుకొని మొక్కలు కట్టుకొని ఇంకా వీళ్ళు పోతారే, ఇక అదొకటి ఇదొకటి చేసుడే ఉంటుంది. ఇక అట్లా పెద్దమ్మ బోర్లు వేసుడు చేసుడు. పెద్దమ్మ అంటే ఎవరో అనుకుంటున్నాం, పని మనిషి వాళ్ళు పెద్దమ్మ అనుకుంటారు. తర్వాత ఇల్లు ఊసుకుంటా, స్నానం చేస్తా, పూజ చేసుకుంటా. ఎప్పుడైతే పూజ అయ్యే వరకు ఒకటి అవుతుందా? మధ్యాహ్నం 12 అవుతుంది. 12 గంటలకు తింటావు? తింటా ఎప్పుడైనా, అదే అలవాటు. 12:30కి ఏం తింటావు? బ్రేక్ఫాస్ట్ తింటావా? అన్నమే. ఏ దేవుడు అంటే ఎక్కువ ఇష్టం అమ్మమ్మ నీకు? ఎవరిని బాగా నమ్ముతావు? కేదార్ దేవుడు, సంతోషమాత, అన్ని దేవుళ్ళు ఇష్టమే. మొత్తం వెంకటేశ్వరులు, అన్ని దేవుళ్ళకి ఉపవాసాలు పట్టేసుకున్నావు? ఏ దేవుని కంటే ఏకాదశి, సోమవారం, వెంకట చవితి, శుక్రవారం, శనివారం. ఇంకో చిన్న దీపం తులసి చెట్టుగా. నువ్వు రోజు దీపం ముట్టిస్తావా? ముట్టిస్తాం. Happy face, sad face, angry face, frustration face. Oh no! మళ్ళీ హ్యాపీ ఫేస్. పెట్టుకో. ఆయన్నే ముయ్యాలి. నాకనాలి రే, నాకనాలి అనే అంట. అన్నం కూర, అన్నం అన్నం రే. బాయ్.
హాయ్ గైస్, ఈరోజు నా ఛానల్లో మా అమ్మమ్మని ఇంటర్వ్యూ చేస్తున్నాం. జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. సో ఆమె డే ఇన్ లైఫ్, ఆమె ఎక్కడ పుట్టింది అవన్నీ అడుగుతాం. అమ్మమ్మ హాయ్. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 73 ఉంటా. 73. మరి మీ అమ్మ నాన్న గురించి చెప్పు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎక్కడ పుట్టిండ్రు, వాళ్ళు ఏం చేస్తారు, అదంతా ఒకసారి. పుట్టిండ్రు అంటే నీకు తెలియకపోవచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, మీ నాన్న ఏం చేస్తారు, మీ అమ్మ ఏం చేస్తారు. మా అమ్మ కూడా దుండ్రపల్లి కాడ పుట్టింది. దుండ్రపల్లి కాడ. దుండ్రపల్లి అంటే ఎక్కడ ఉంటుంది అది? ఆడమోకాలం. ఇక్కడికి వాటి రాజనపేటగా చేసుకున్నాడు తాత. మా బాపు వ్యవసాయం చేయొచ్చు. బాపు మా బాపు ఏం పేరు? రాజిరెడ్డి, సల్లరాజిరెడ్డి, రాజన్నపేట. మా అమ్మ పేరు 2 ఉండే, ఈ తాత పేరు 2 ఉన్నట్టు. శాంతమ్మనే ఎక్కువ పేరు అయిపోయింది. నువ్వు పుట్టినప్పుడు ఇక మా అమ్మ బాగలేదు. బాగలేకుంటే మన ఎక్కం తోలుకరా డెలివరీ అయినప్పుడు, మీ అమ్మ డెలివరీ అయినప్పుడు మా ఎక్కం తోలుకరా ఉంచుకోవే నీకు తిప్పలే నీకు చెప్పింది. అప్పుడు ఉండే, నేను పుట్టినప్పుడు ఉండే. తర్వాత మీ అమ్మ ఉంది కదా. నువ్వు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉన్నావు? ఎన్నో ఏళ్ళు ఉన్నా, 30 ఉన్నా. మీ నాన్న ఏం చేస్తుందో చెప్పలే మరి. వ్యవసాయం. ఏం వ్యవసాయం? గదే పొలము, అవి మక్క, జొన్న. మా బాబు చాలా ఏళ్ళు బతికిండు. 94 ఏళ్ళ దాకా, ఏమి తక్కువ 4 ఏళ్ళు తక్కువ అంత బతికిండు మా బాబు. మంచిగా నడిచిండు అన్ని. మంచిగా ఉండడు. చాలా పెడతా అవే ఇంకా ప్రేమ చూసు. మా అక్క చెల్లెళ్ళు కూడా నన్ను అందరు ప్రేమ నేను చెప్పినట్టే ఇందరు. వస్తున్నాం. మీరు ఫస్ట్ చెప్పు, మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు? అన్నదమ్ములు లేరు, 4 అక్క చెల్లెళ్ళవే. నువ్వు ఎన్నోది? నేను 4 లాస్ట్. మంచిగానే మా బాపు మా అమ్మ మంచిగా చూసుకుందరు. నువ్వు మగవను అయితే ఎంత మా ఇల్లు ఉద్ధరిస్తూ అను మా బాపు. నన్ను మస్తు తెలియకున్నదే నీకు సత్య. నువ్వు మా మామ కూడా నువ్వు లక్ష్మి అదృష్టవంతురాలు వచ్చిందే మాకు పైసలు కనబడుతున్నాయి. మా మామ తాత వాళ్ళ డాడీ నువ్వు వచ్చిన సందే పైసలు కనబడుతున్నాయి సత్యమ్మ, నీతోనే అన్నం లక్ష్మి అని అన్నాడు. మా మామ మంచివాడు ఉండే, బంగారం గుణం. ఏమన్నా మా బాపు మా మామ పల్లె మీద, మా అక్కోళ్ళ భూమి పల్లె మీద ఉండే. ఆడ ఇద్దరు కలిసి చెట్టు పెట్టుకుంటారు, మంచుకుంటారు. ఇద్దరు మంచోళ్ళే ఉంటారు. అప్పుడు నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుండేనా? స్కూల్ పోతు కట్టే పలక పట్టుకొని ఎక్కువ చదువుకోలే. నార్మల్ స్కూల్ అనేది ఒకటి ఉంది, స్కూల్కి వెళ్తుండే. స్కూల్ పోతా, స్కూల్ పోదు. అప్పుడు ఎక్కాలి చదివితే నేనే ఫస్ట్ ఎక్కాలి చదువుతూ. అప్పుడు ఇట్లా ముక్కు కొట్టి చెంపందుకు ఇట్లా కొట్టిస్తే తప్పు చదివిన వాళ్ళను. ఇప్పుడు నువ్వు నేను తప్పు చదువుతున్నాను కొట్టించు నిన్నని అట్లుండే అప్పుడు. ఇప్పుడు అట్లా లేదు కదా. లేదు అట్లా లేదు. అట్లా ఇప్పుడు ఏమంటారు, అప్పుడు మీ డాడీ దగ్గర పైసలు ఉంటుండేనా? మంచిగా కొన్నే పైసలు కష్టమే. మరి ఎట్లా తిన్నుడు అవన్నీ? అది కష్టంగానే సాధిండు మా తల్లిదండ్రులు. 4 సాధిండు మంచిగా. అందరికి ఇచ్చిన, అందరు పూతోటలు ఉన్నారు. 4 అక్క జిల్లాలు మంచిగా ఉన్నారు. మంచిగా ఉన్నాడు. కట్టె పట్టుకొని నడుసు, కట్టె కూడా లేకుండా లాస్ట్ కానీ మంచిగా నడుసు. సరే కానీ రాజన్పేట అంటే ఎంత దూరం ఇక్కడ నుంచి? దగ్గరనే ఉంటది. మలచిప్పుడు అన్ని పోయేస్తాంతి అంతటి. మన బాయి కడుకొని అన్ని వండుకొని చేసి బాయి కడుకొని ఉందాం, పోయి మళ్ళీ వస్తాం. క్యాంపింగ్ US లో క్యాంపింగ్ ఉంటారు. ఫస్ట్ సంబంధం ఎట్లా వచ్చింది? తాతను ఎప్పుడు కలిసినావు? ఫస్ట్ మా బాపు తాత నేను చూడండి, నువ్వు నల్లగా ఉంటావు కదా, ఓకే చెప్పిండా ఆయన కూడా? తాత మస్తు తెల్లగా హైట్ ఉంటాడు కదా, మరి నిన్ను ఎట్లా ఓకే చెప్పిండు? మంచితనం మంచిగా ఉన్నారని. నీ మంచితనం ఎట్లా తెలిసింది? మా అక్కిల్లు మా అత్తగారి ఇల్లు. మీ అక్క మంచితనం చూసి చెల్లె కూడా మంచిదే అని నువ్వు వచ్చి ఫ్లాష్ బ్యాక్. మళ్ళా అప్పుడు మా
అత్త కూడా నల్లగానే ఉండే. సరే మా మామకి ఇష్టం ఉండే నీ మంచితనం. ఫ్లాష్ బ్యాక్. తీరైన సంపద ఎవరింట నుండు, తీరైన సంపద. తాతకి ఎవరో చెప్పిర్రు చేసుకోండి అన్నాడు తాత. తాత చేసుకొని ఉండండి. నల్ల ఉంటుందా పిల్ల పొట్టిగా ఉంటుంది. ఫస్ట్ పైసలు ఇచ్చేచ్చారు. పైసలు ఇచ్చేచ్చినాక మాకు మా మామ అక్కను ఊళ్ళోనే ఇచ్చారు. మేన బావలు అవుతారు ఎవరికి తెలుసు. వీళ్ళ అక్క వీళ్ళ సొంత అక్కని అదే ఊర్లోకి ఇచ్చిండ్రు. అదే ఊర్లో సంబంధం వచ్చింది. చెప్పు. అయితే మా మామ అక్కను కూడా ఆయన పైసలు ఇచ్చేచ్చిండ్రు. పైసలు ఇచ్చేచ్చినాక మండి ఉన్నది చేసుకోకొని వాళ్ళ మండి అంటే గిడ ఉంటది. గిడ మండి అని ఉంటది. మనకి ఏం లేదు కానీ అట్లా చెప్పిండ్రు అన్నట్టు. మండి అంటే ఏంది? గొంతు ఇట్లా ముందుకు ఉంటుందేమో. ఇట్లా అదా గిదా ఇదా ఇట్లా ఇట్లుంటది. ముందుకు కనిపిస్తుంది కొంతమందికి. ఇట్లా ముందుకు నీ మొహం అట్లుంటది చేసుకో. మొహం కాదు. అంటే పైసలు ఈ ఆఫీస్ చచ్చిపోయిండు. మా మామ మాడిపిడ్డ లేదా, మాడిపిడ్డ ఇంటికి వేయండు. మాడిపిడ్డను కూడా మేనోళ్ళకి ఇచ్చిర్రు. వాళ్ళ అక్కను చూస్తాను మా మామ వేయడు. వచ్చి ఇక కొడుకుని గొప్పడ్డాడట, మా అత్తను గొప్పడ్డాడట. కొడుకుని అంటే తాతని ఎట్లా వాపసు ఇచ్చారు, మీరు ఎట్లా చేసారు? ఆయన వెంటనే మళ్ళీ పైసలు పెద్దమ్మ చావు అన్నం పెట్టాను. మళ్ళా మా మామ వచ్చి నీకు ఎవరు చెప్పిరు ఏం చెప్పినా అయితే ఇద్దరిని గొప్పడి మళ్ళా పైసలు ఇవ్వని తీసుకున్నాడు. పెళ్లి పెట్టుకున్నాడు. తాతకు ఇష్టం లేకుండే ప్రవిచ్చుడు. మనం చిన్న ఇల్లుండే బిడ్డ, మాకు చిన్న ఇల్లుండే. ఇక మా అక్క వాళ్ళు మస్తు శ్రీమంతులు మంచిగా ఉండి వాళ్ళు 100 ఫుట్ల వాటిలో చూసేసు. మా అక్కకి ఇష్టం లేదు మా చెల్లి నాకు అన్నం కూడా ఎట్లుంటుంది ఏందని. అయితే ఇక మా బాపుకోమో నేను మా అక్కకు మా పెద్దక్క నాకు 20 ఏళ్ళ పుట్టిందట. 20 ఏళ్ళు తేడా. ఇక మా అక్కకి ఇష్టం లేదు నాకు అన్నం కూడా మా చెల్లి ఎట్లుంటుందో ఏమో గట్లే అని. ఇక మా బాపుకుండే నాకు ఏజ్ వచ్చింది చూసుకుంటది నన్ను. మీ అక్క నేను చూసుకుంటుందని ఆడిచ్చిండు అట్లా. మంచిగానే చూసుకున్నది మా అక్క కూడా. మంచిగా ఉన్నాం. సరే ఇప్పుడు తాత ఏం పని చేస్తాడో చెప్పు. ఫస్ట్ నీ పెళ్లి కాకముందే జాబ్ వచ్చిందా తాతకి? ఇగో పెళ్ళి అయ్యాక ముందు కొన్ని రోజులు ఒకటే ఆడది కండక్టర్ పని చేసిండు వాటికి ఎట్లా ఉండాలని. అది చేసినాక కొన్ని రోజులు కొద్ది రోజులట వాటికి ఉండాలని టీచర్ పని చేసిందట. అప్పుడు ఇబ్బంది అయ్యేది. ఇంత ఫుడ్కే కష్టం ఉండే ఆ దినంలో. అట్లుండే మా ఇంట్లో బిడ్డ కష్టపడి సాగింది. మా అత్త మామ కూడా వాళ్ళు కూడా పుణ్యాత్ములే. అయితే మళ్ళా ఓ పరి ఇక ఫారెస్ట్లో 6 నెలలు ఉంటుందని జాబ్ వచ్చింది. 6 నెలలు. తాత ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్. ఈ జాబ్ వస్తే ఇక ఎంత ఉంటుండే జీతం? 60 రూపాయలు ఉండే. అమ్మ అంట. 40 రూపాయల మీద. హాయ్ హాయ్. ఏమవుతుంది ఏమవుతుంది? అరే గుర్తున్నారా బాబు కూడా గుర్తాయి. లోపల పెడదాం లోపల పెడదాం. యూట్యూబ్ అంటే తెలుసా? యూట్యూబ్ వీడియోలు ఎలా చూస్తావు? ఏం సీరియల్ చూస్తావు? మా టీవీలో వస్తాయి.